Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. వెస్ట్ ఏషియాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో లేటెస్ట్గా మనం సీజ్ ఫైర్ చూసాం. అయితే సీజ్ ఫైర్ ఇప్పుడు ఏం కొనసాగట్లేదు, దాడులు యథావిధిగా ఉన్నాయి. స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ కూడా క్లోజ్లోనే ఉంది, ఇరాన్ క్లోజ్ చేసింది. అయితే ఇప్పుడు చాలా కీలకమైన అంశం ఏంటంటే పాకిస్తాన్ ఇస్లామాబాద్లో జరుగుతున్న చర్చలు ఎటువంటి టర్న్ తీసుకుంటాయి. ఎందుకంటే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే ఇజ్రాయిల్ కొద్దిగా మొండిగా ఉంది, ఇరాన్ కూడా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వాళ్ళ స్టాండ్ కూడా కొంత మారుతోంది. యుఎస్ ఆల్రెడీ ప్లేట్ ఫిరాయించినట్టు యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు కీలకమైన చర్చలు ఇస్లామాబాద్లో ఎలా ఉండబోతున్నాయి, ఏమిటి? ఇప్పుడు మనతో ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష్ గారు. నమస్కారం పవన్ గారు. నమస్తే అండి. హర్ష గారు, ఇప్పుడు ఇస్లామాబాద్లో జరగబోతున్న చర్చలు ఆల్రెడీ జేడీ వాన్స్ అక్కడ ఉన్నాడు. ఎటువంటి టర్న్ తీసుకునే అవకాసం ఉంది? ఇది పాజిటివ్గా ముందరకెళ్ళే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ప్రతిష్టంభన, ఇప్పుడు యుద్ధానికి సంబంధించిన ప్రతిష్టంభన ఏదైతే ఉందో ఇది కొనసాగే అవకాశం ఏదైనా ఉందా? ఒక రకంగా ముందరికెళ్ళే అవకాశం అయితే చాలా తక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే చర్చలు అంటే రెండు పక్షాలు కూర్చోవాలి. కానీ మనకి ఇక్కడ ఇప్పుడు కేవలం యుఎస్ఏ వచ్చింది. యుఎస్ తరఫున వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, జారెద్ కుష్నర్ అండ్ ఈ ఎవరైతే అన్వాయ్ ఉన్నారో ఇజ్రాయెల్కి, వెస్ట్ ఏషియా దానికి స్టీవ్ విట్కాఫ్, వీళ్ళు ముగ్గురే ఉన్నారు. మనకి ఇరాన్ వైపు నుంచి వాళ్ళు రామనేసారు. దీనికి కారణం ఏంటి అంటే ఈ సీజ్ ఫైర్ ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాత కూడా ఈ లెబనాన్ మీద ఇజ్రాయెల్ తరచూ దాడులు చేస్తూ వచ్చింది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అటాక్స్ ఇజ్రాయెల్ చేసింది లెబనాన్ మీద ఇప్పుడే అని అంటున్నారు. అయితే నెతన్యాహు కానివ్వండి, ఇజ్రాయలీ మినిస్టర్స్ వీళ్ళందరూ అంటుంది ఏంటి అంటే ఈ సీజ్ ఫైర్లో లెబనాన్ ఎట్టి పరిస్థితుల్లో రాదు అని అనేసారు. దాన్ని ట్రంప్ కూడా ఓ రకంగా దాన్ని ఏకీభవించారు. వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా పాకిస్తాన్కి వెళ్లే ముందర యుఎస్ ఎయిర్పోర్ట్లో మాట్లాడుతూ దెర్ వాజ్ సమ్ మిస్అండర్స్టాండింగ్, లెబనాన్ వాజ్ నెవర్ ఇన్ ద సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అని అనేసారు. అంటే ఏంటి అంటే సీజ్ ఫైర్ది లెబనాన్లో జరగదు, ఇజ్రాయెల్ ఏవైతే చేస్తుందో అది కంటిన్యూ చేయొచ్చు అనేది యుఎస్ చెప్తున్న మాట. సో దీనివల్ల ఏమైంది, ఇరాన్ ఇప్పుడు వెనక్కి వెళ్ళింది సీజ్ ఫైర్ నుంచి. ఇరాన్ ఎందుకు రావట్లేదు అంటే ఇరాన్ ఇచ్చిన 10 పాయింట్ ప్రపోజల్లో దాని ఏవైతే దాని ప్రాక్సీస్ ఉన్నాయో వెస్ట్ ఏషియాలో వాటి అన్నిటికీ అది సమర్థిస్తూనే ఉంటానంది. దాంతోపాటుగా లెబనాన్లో ఏదైతే హెజ్బుల్లా మీద యాక్టివిటీస్ జరుగుతున్నాయో దాని మీద పాజ్ చేయాలి, ఇజ్రాయెల్ ఎటువంటి దాడులు చేయకూడదని అంది. సో దాంట్లో నెంబర్ 1 ఏంటంటే అది బ్రేక్ అయిపోయింది. అండ్ దాన్ని బట్టే వాళ్ళ అసెంబ్లీకి, పార్లమెంట్ అసెంబ్లీ ఎవరైతే స్పీకర్ ఉంటారో గబిలాఫ్ ఆయన కూడా అదే చెప్పారు. 10 పాయింట్స్ 3 పాయింట్స్ వీళ్ళు ఆల్రెడీ సీజ్ ఫైర్ వైలేషన్ జరిగింది. సో దీన్ని యుఎస్ ఎలా అడ్రస్ చేస్తుందో చూడాలని. కానీ ఎప్పటికీ టాక్స్కి డేట్ దగ్గర పడే కొద్దీ కూడా వాళ్ళు ఎక్కడ దాన్ని అడ్రస్ చేయకపోగా వాళ్ళు ఇంకా స్ట్రెస్ చేస్తున్నారు ఇజ్రాయెల్ పక్షం తీసుకుంటూ. సో అందుకని మేము దీనికి రాము అని అనేసారు ఈ సీజ్ ఫైర్ దానికి. సో మరి ఇప్పుడు రాము అని తెలిసినా వీళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే దీనికి ఒక రకంగా మేబీ 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే నెంబర్ 1, జేడీ వాన్స్ కానివ్వండి, యుఎస్ పక్షం ఎవరైతే వచ్చారో వాళ్ళు పాకిస్తాన్తో మాట్లాడి వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పి వయా మెసెంజర్ ఇప్పటివరకు పాకిస్తాన్ ఏదైతే చేస్తుందో అలాగే వాళ్ళు మెసేజ్ కన్వే చేసేలా చెప్పమనడం పాకిస్తాన్ ద్వారా ఇరాన్కి. లేదా రెండోది మనం చూసుకున్నట్లయితే సీజ్ ఫైర్ జరిగినా కానీ ట్రంప్ నిన్న ఏమన్నారంటే వెస్ట్ ఏషియాలోకి యుఎస్ ట్రూప్స్ వెళ్ళడం కానివ్వండి, యుఎస్ బేసెస్ ఉంటాయి, అలాగే అమ్యునిషన్ కూడా అలాగే ఉంటుంది అని అన్నారు. సో మరి మేబీ ఇప్పుడు గ్రౌండ్ ఆపరేషన్కి పాకిస్తాన్ ద్వారా వెళ్ళడానికి పాకిస్తాన్ దగ్గర ప్లేస్ ఏమన్నా క్లియర్ చేయొచ్చా, మనం దాన్ని కూడా రూల్ అవుట్ చేయలేం. ఎందుకంటే మామూలుగా మనం చూస్తుంటాం పాకిస్తాన్లో విపరీతంగా ఎప్పుడు దాడులు అవుతూనే ఉంటాయి. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ కానివ్వండి, బలూచ్ లిబరేషన్ ఫోర్సెస్ నుంచి ఇలా రకరకాల అక్కడ ఉన్న సపరేటిస్ట్ ఆర్గనైజేషన్స్ అంటామా, టెర్రర్ ఆర్గనైజేషన్స్ అంటామా, వీళ్ళందరూ కూడా రకరకాల దాడులు చేస్తూ వస్తారు పాకిస్తాన్లో. కానీ ఈ 2 రోజుల్లో ఏమైందంటే పాకిస్తాన్లో ఇస్లామాబాద్ కంప్లీట్ లాక్డౌన్ చేసేయగలిగింది. అంటే ఈ మూమెంట్ ఏమీ లేకుండా జస్ట్ ఫర్ యుఎస్ అండ్ ఇరాన్ అఫీషియల్స్ కోసం. సో మేబీ ఒక అవకాశం ఏముందంటే ఒకవేళ చర్చలకి ఇరాన్ గనక ఇంకా ముందరికి రాకపోయినట్టయితే గ్రౌండ్ ఇన్వేషన్ కానివ్వండి, గ్రౌండ్ ఆపరేషన్స్కి పాకిస్తాన్ని కూడా సాయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం సీజ్ ఫైర్ది ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఒక రకంగా ఇరాన్ది స్లైట్లీ అప్పర్ హ్యాండ్ ఉంది. కంప్లీట్ ఇరాన్ గెలిచిందని అనలేము. ఎందుకంటే చాలామంది హైయర్ అఫీషియల్స్ ఇరాన్ సైడ్ పోయారు.
కానీ యూఎస్‌కి మిలిటరీలీ చాలా డ్యామేజ్ జరిగింది. సో, ఇప్పుడు ఏమైందంటే యూఎస్‌ది హార్డ్ పవర్ ఏదైతే ఉందో మిలిటరీ పవర్ అంటే ఒక సూపర్ పవర్‌గా యూఎస్ ఏదైతే ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతుందో ఒక రీజియన్‌కి దాని మీద ఒక ప్రశ్నలు మొదలయ్యాయి. సో, ఇప్పుడు మరి దాన్ని అడ్రెస్ చేయాలి అంటే గనక యూఎస్‌కి ఒక అడ్వాంటేజ్ ఉండాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ట్రంప్‌ని ఎన్నికల ముందు ఎవరైతే సపోర్ట్ చేశారో మాగా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటారు. టక్కర్ కార్ల్సన్ కానివ్వండి, మేఘన్ కల్లీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ట్రంప్‌ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. హ్మ్. సో, దీనివల్ల ట్రంప్ ఏంటంటే నేను గెలిచాను అని చూపించుకోవాలి అంటే గనక ఇరాన్ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ రావాలి. ఓకే. ఇదంతా మనం యూఎస్ సైడ్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇజ్రాయిల్ గురించి మనం మాట్లాడితే ఇజ్రాయిల్ ఈ 10 పాయింట్స్‌ని అసలు ఏం పట్టించుకోలేదు. ఈ 10 పాయింట్స్ అనేది ఆల్రెడీ ట్రంప్ కూడా తన దాంట్లో మెసేజ్‌లో ఎండార్స్ చేశాడు ఇరాన్ అవును. విషయంలో. అయితే ఇజ్రాయిల్ అయితే పట్టించుకోవట్లేదు. ఇజ్రాయిల్ లెబనాన్ మీద హిజ్బుల్లా ఏరియాల్లో వాటిలో దాడులు చేస్తూనే ఉంది. కరెక్ట్. ఇప్పటికి కూడా ఇంకా దాడులు జరుగుతున్నట్టు మనకు వార్తలొస్తున్నాయి. అవును. మరోపక్క ఈ పాయింట్స్‌ని ఇజ్రాయిల్ పట్టించుకోకుండా లెబనాన్ తోటి విడిగా చర్చలకు ముందరకొస్తుంది. ఏంటి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఈ 10 పాయింట్స్‌లో దాన్ని కలపకండి మేము చూసుకుంటాము లెబనాన్ తోటి అని ఒక స్ట్రాటజీనా అది? సో, బేసికల్లీ ఏదైతే ఇప్పుడు సీజ్ ఫైర్ అగ్రీమెంట్ జరిగిందో అది యూఎస్‌కి, ఇరాన్‌కే కానీ మాకేం సంబంధం లేదు అనే అనే విధంగా ఇజ్రాయెల్ వ్యవహరిస్తోంది. అంటే లెబనాన్‌ని ఆ పాయింట్లలోంచి సైడ్‌కి చేయడానికి ఒక ప్రయత్నిస్తుందా? ఎందుకంటే మేము మాట్లాడుకుంటాము. లెబనాన్ తోటి మేము చర్చలకి సిద్ధం అని చెప్పేసి ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు నెతన్యాహు. అంటే లెబనాన్‌తో చర్చలకు సిద్ధం అంటే హెజ్బుల్లాతో కాదు. హ్మ్. లెబనాన్‌లో ఒక గవర్నమెంట్ కూడా ఉంది. అక్కడ అవును. పీఎం వీళ్ళు వాళ్ళతోని చర్చలకు సిద్ధమన్నారు. హ్మ్. సో, బేసికల్లీ ఇజ్రాయెల్‌ది అంటే ఈ ఆలోచన లెబనాన్‌ని ఈ 10 పాయింట్స్ నుంచి సైడ్ లైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడా? కరెక్ట్. ఎందుకంటే ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్ ఇక్కడ ఏంటి అంటే బేసికల్లీ మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ 7థ్ దాడి తర్వాత 2023లో అక్టోబర్ 7థ్ జరిగిన దాడి తర్వాత ఈ ఇరాన్ కానివ్వండి, ఇరాన్ ప్రాక్సీస్ కానివ్వండి వెస్ట్ ఏషియాలో చాలా వీక్ చేయడంలో ఇజ్రాయెల్ ఓ రకంగా సక్సెస్‌ఫుల్ అయింది. హ్మ్. ఓ రకంగా మనం చూసుకుంటే హమాస్ ఎప్పుడు లేనంత బలహీనంగా ఉంది. అవును. చీఫ్ ఆహ్, కూడా చనిపోయాడు కదా! చీఫ్ కూడా పోయాడు. నిన్ననే హెజ్బుల్లా చీఫ్ ఇంకొకతను ఎవరైతే ఉన్నాడో అతన్ని కూడా న్యూట్రలైజ్ చేశామని చెప్పి ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బుల్లా కూడా పేజర్ దాడులతో చాలా వీక్ అయింది. హ్మ్. దాని తర్వాత ఇరాన్ ఎవరైతే సపోర్ట్ చేస్తూ వస్తుందో బషర్ అల్ అసద్ గవర్నమెంట్ హ్మ్. వాళ్ళక్కడ లేరు. ఇప్పుడు జొలానీ వచ్చాడు. ఇరాక్‌లో కూడా ఒక రకంగా చెప్పాలంటే 50-50 కింద నువ్వా నేనా అన్నట్టు యూఎస్‌కిను, ఇరాన్ మధ్య పోరు నడుస్తోంది. అండ్ ఇరాన్‌లో మనం చూస్తూనే ఉన్నాం. కరెంట్‌లీ ఇప్పుడు ఖొమైనీ లేకపోవడం ఆల్మోస్ట్ మోర్ దాన్ 60 ఐఆర్‌జీసీ లీడర్స్ అసాసినేట్ అవ్వడంతోని ఇరాన్ ఇప్పటివరకు లేనంత బలహీనమైన స్థితిలో ఉంది. హ్మ్. సో, దీన్ని క్యాష్ చేసుకోవాలి అనేది ఇజ్రాయెల్ ప్రయత్నం. సో, దీంట్లో భాగంగానే ఇజ్రాయెల్ ఏం చేస్తోందంటే 2003 వరకు సదరన్ లెబనాన్‌ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకుంది. అవును. ఆ సదరన్ లెబనాన్‌ని తిరిగి మళ్ళీ ఆక్యుపై చేసుకోవాలి అనేది ఇజ్రాయెల్ ప్రయత్నం. సో, ఇజ్రాయెల్ నెతన్యాహు కూడా నిన్న మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, ఇదే ఛాన్స్ అంటే జనాలను అడ్రెస్ చేస్తూ హెజ్బుల్లాని వీకెండ్ చేయడానికి ఇదే ఛాన్స్. మేము ఏం చేస్తున్నామో మేము అది చేస్తున్నాం. హ్మ్. మీరు కూడా చేయండి అని చెప్పి బీరూట్‌లో కూడా అనౌన్స్‌మెంట్స్ వచ్చాయి ఇజ్రాయెల్ నుంచి. మీరందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి. వి ఆర్ గోయింగ్ టు అటాక్ అంటే నిజంగానే అక్కడి నుంచి ఇవాక్యుయేషన్స్ జనాలు హ్మ్. వెళ్ళిపోయారు. సో, బేసికల్లీ ఇజ్రాయెల్‌ది ఆలోచన ఏంటంటే మామూలుగా మనకు తెలుసు ఇజ్రాయెల్‌ది గ్రేటర్ ఇజ్రాయెల్ ఆలోచన ఉంటుంది. వాళ్ళు అది నమ్ముతారు. వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్ కానివ్వండి, వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి ఇక్కడ ఒక బ్యాడ్జ్ ఉంటుంది. అంటే ఒకటి వాళ్ళకి ఇన్సిగ్నియా అంటారు. హ్మ్. అక్కడ గ్రేటర్ ఇజ్రాయెల్ మ్యాప్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ ఉందో అది కాకుండా వాళ్ళకి గ్రేటర్ ఇజ్రాయెల్ మ్యాప్ ఉంది. హుహు. సో, కరెంట్‌లీ ఇజ్రాయెల్ ఇప్పుడేంటంటే దానికి అనుగుణంగా ప్లాన్స్ యేసుకుంటూ ముందరికెళ్తోంది. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గనక సదరన్ లెబనాన్ ఆక్యుపై చేయడమే కాకుండా ఈ టైంలో వెస్ట్ బ్యాంక్‌లో 34 ప్లేసెస్‌లో సెటిల్మెంట్స్‌కి ఇజ్రాయెల్ అనుమతి కూడా ఇచ్చింది. అంటే హ్మ్. దానికి కూడా ప్రిపరేషన్ అవుతోంది. మనకు బేసికల్లీ తెలిసిందే 2 నేషన్ థియరీ అంటే ఏంటి అంటే ఇజ్రాయెల్ ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడ జూస్ అండ్ వెస్ట్ బ్యాంక్ పాలస్తీన్ అక్కడంతా కూడా వీళ్ళుండాలి అని. హ్మ్. కానీ ఇజ్రాయెల్ ఆ 2 నేషన్ థియరీని యాక్సెప్ట్ చేయదు. వెస్ట్ బ్యాంక్ మీద కూడా వాళ్ళదే ఆధిపత్యం ఉండాలి. అండ్ అక్కడ కూడా జూయిష్ వాళ్ళని సెటిల్మెంట్లు చేస్తూ వస్తుంది. హ్మ్. సో, దాంట్లో భాగంగానే 34 సెటిల్మెంట్లు చేస్తోంది. అయితే దాని ఇనాగ్యురేషన్ అంటే వాళ్ళు అక్కడ దాని ఓపెనింగ్ అంటామా, ఇనాగ్యురేషన్ మూవింగ్ దాంట్లో వాళ్ళ ఫినాన్స్ మినిస్టర్ వచ్చారు. వాళ్ళ ఫినాన్స్ మినిస్టర్ వచ్చి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ కేవలం వెస్ట్ బ్యాంక్‌లోకే కాకుండా గాజాలోకి వెళ్తుంది, లెబనాన్‌లోకి వెళ్తుంది, సిరియాలోకి వెళ్తుంది అని అన్నారు. అంటే దీన్ని బట్టి ఇప్పుడు మామూలుగా అందరూ ఈ విశ్లేషణ ఏంటి అంటే, ఇప్పుడు జరిగిన యుద్ధంలో స్పెషల్ ఆపరేషన్ అంటామా, యుద్ధం అంటామా దీంట్లో ఇరాన్‌ది అప్పర్ హ్యాండ్ ఉందంటున్నారు.
కానీ ఇజ్రాయెల్ ఏదైతే ఎక్స్పాన్షన్ చేస్తామంటుందో దిస్ క్లియర్లీ షోస్ ఇరాన్ డిడ్ నాట్ విన్. అంటే నేను ఇరాన్ ఓడింది అనట్లే. కానీ ఇరాన్ వీక్ అయ్యింది అని చెప్పి ఇజ్రాయెల్ ఎక్స్పాన్షన్ చేయడం ద్వారా రుజువు చేస్తోంది. శ్రీహర్ష్ గారు, ఇప్పుడు ఓవరాల్గా మనకి ఈ జరుగుతున్న వారు అంటే సీజ్ ఫైర్ తర్వాత జరుగుతున్న వారు లేకపోతే ముందర జూయిష్ లాబీ ఏ విధంగా ట్రంప్ మీద ప్రెషర్ తీసుకొచ్చింది, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అయితే ఇరాను, ఇజ్రాయిల్, యుఎస్ ఈ ముగ్గురు మధ్యలో మనకి విలన్గా కనిపిస్తుంది ఇజ్రాయిలే ఓవరాల్గా. ఎందుకంటే సీజ్ ఫైర్కి సంబంధించి గతంలో ఒప్పుకొని అంటే ఈ 10 పాయింట్స్కి ఇదివరకు కఠినంగా ఉన్న పాయింట్స్ ఏవైతే ఇరాన్ ఉందో అది కొంత తగ్గినట్టు, కొద్దిగా సడలించినట్టు, కొద్దిగా చర్చలకి నిమిత్తం వాళ్ళు పెడుతున్నట్టు కొన్ని 10 పాయింట్స్ పెట్టారు. ఇక్కడ ట్రంప్ కూడా మొదట్లో 10 పాయింట్స్కి సంబంధించి ఎండార్ చేశాడు, దానికి మనం చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నాడు. అయితే ఇజ్రాయెల్ మాత్రం దీనికి ఏదో మధ్యలో అడ్డుపొల్ల వేస్తున్నట్టే మనకు కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే కొంత చర్చ జరుగుతుంది ఏంటంటే రేపు ఎన్నికల్లో ఇప్పుడు యుద్ధం ఆగిపోతే నెతన్యాహుకి ఇబ్బంది కలుగుతుంది, అక్టోబర్లో ఏవైతే షెడ్యూల్డ్ ఎలక్షన్స్ ఉన్నాయో అనేది. ఇప్పుడు మీరు చెప్తుంది వీళ్ళు గ్రేటర్ ఇజ్రాయిల్ అనే కాన్సెప్ట్, అంటే గ్రేటర్ ఇజ్రాయిల్ సాధ్యపడుతుందా, లేకపోతే ఇప్పుడు నెతన్యాహు ఇందులోంచి బయటపడాలంటే ఏంటి మార్గాలు, అంటే వాళ్ళ బేసికలీ ఐడియాలజీ ఏంటి, వాళ్ళ ప్లాన్ ఏంటి? సో దీంట్లో బేసికల్ ఇజ్రాయెల్ విలనా అంటే జియో పాలిటిక్స్ అండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇరాన్ది మెయిన్ ఏమేంటి, ఇజ్రాయెల్ అనేది మ్యాప్లోనే లేకుండా చేయాలని. సో ఒకవేళ ఇరాన్ కనుక ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో లేకుండా ఉన్నట్టయితే మేబీ ఇజ్రాయెల్ కూడా ఇంత తీవ్రంగా దాడి చేసి ఉండేది కాదు. మనం చూసుకున్నట్టయితే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పడ్డ తర్వాత కూడా కొంతకాలం వీళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని నెగోషియేషన్స్ జరిగాయి. ఇరాన్ ఇరాక్ వార్ అయినప్పుడు ఇరాన్కి ఒక రకంగా సహకరించింది కూడా ఇజ్రాయెల్. బట్ ఎప్పుడైతే ఇంకా ఎక్స్ట్రీమ్ ఒక మనం ఏమంటాము, వాళ్ళు ఇంకా ఇజ్రాయెల్ అనేది మ్యాప్లో ఉండకూడదు, జూస్ అనే వాళ్ళే ఉండకూడదు అని ఇరాన్ అంటే ఎప్పుడైతే నేనంటున్నది ఈ వార్ సిచ్యువేషన్లో అంటే ఫిబ్రవరి 28 దగ్గర నుంచి ఇప్పటిదాకా జరుగుతున్న పరిణామాలు లేకపోతే ప్రతి ఒక్కళ్ళ మీద ఇంపాక్ట్ అయింది. అవును. ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద పడింది. లేకపోతే ఇన్ఫ్లేషన్ పరిస్థితి కావచ్చు, రెసిషన్ పరిస్థితి కావచ్చు, ఆయిల్కి మనం కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇటువంటి దాంట్లో అందరూ కోరుకున్నది యుద్ధం ఆగాలి అనేది. అయితే యుద్ధం కొనసాగడానికి ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తోంది అనేది ఒకటి కనిపిస్తోంది మనకి. అందుకుని క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే నేను మీకు చెప్పినట్టుగా ఇదే ఇజ్రాయెల్కి మంచి ఛాన్స్ ఈ ఎక్స్పాన్షన్కి. సో అందుకనే చేస్తున్నారు. అండ్ రెండోది ఏంటంటే ఎన్నికల్లో ఈ నెతన్యాహుకి దెబ్బ తగులుతుందంటే నిజానికి చెప్పాలంటే ఇది ఇంకా ఆపోజిట్లో పనిచేస్తుంది. మామూలుగా మనం ప్రొటెస్ట్లు అన్నీ చూసి నెతన్యాహుకి అక్కడ చాలా వ్యతిరేకత ఉంది, ఎన్నికల్లో ఓడిపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. కానీ జెన్జీ, ఇజ్రాయెల్లో ఉన్న జెన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నెతన్యాహు వైపే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే అక్టోబర్ 2023 దాడి తర్వాత నుంచి జూయిష్ ఐడెంటిటీ వాళ్ళు ఓన్ చేసుకోవడం కానివ్వండి, ఇజ్రాయెల్ కోసం పోరాడడం కానివ్వండి, వాళ్ళకి అది ఎక్కువైంది. సో దాంతో వాళ్ళు ఏంటంటే ఇజ్రాయెల్లో వాళ్ళు నెతన్యాహునే హీరో అన్నట్టుగా చూస్తున్నారు. సో ఒకవేళ మరి నిజంగా అదే అనుకున్నట్టయితే కనుక నెతన్యాహు యుద్ధం ఆపేయాలి, ఆర్ ఆపేసి ఎన్నికలకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆయనకి ఇంకా విక్టరీ రావచ్చు, మనకు తెలీదు. అంటే ఓడిపోతే అతని మీద చాలా కేసులు ఉన్నాయి, జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది అనేది కూడా వస్తుంది. అది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఆయన బేసికల్లీ ఆయన మీద చాలా కేసెస్ ఉన్నాయి. సో మనం ఆయన చూస్తున్నాం అక్టోబర్ 2023 దాడి తర్వాత నుంచి ఆయనను కోర్టుకి పిలిచినా సరే నాకు ఇవి నేను వార్ దాంట్లో ఉన్నాను, వార్ మానిటరింగ్లో ఉన్నాను, అటాక్స్ దాంట్లో ఉన్నాను, నేను అక్కడికి వస్తే కనుక మీటింగ్లు ఆగిపోతాయి, అది స్ట్రాటజికల్లీ చాలా కష్టం అని చెప్పి ఆయన అంటూ ఉండడం, కొన్ని ఎక్సెప్షన్స్ తీసుకుంటూ ఉండడం చూసాం. ట్రంప్ని కాళ్ళ వేళ్ళ పడి పార్డన్ ఇమ్మని చెప్పేసి ప్రెసిడెంట్ని కోరడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ప్రెసిడెంట్ దానికి సిద్ధంగా లేరు, ఎందుకంటే క్షమాభిక్ష లాంటిది ఇస్తే ఈ కేసుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో బేసికల్లీ ఇక్కడ ఏంటంటే యుఎస్కి ఇజ్రాయెల్ మీద కమాండ్ కంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్కి యుఎస్ మీద కమాండ్ ఉన్నట్టు కనిపిస్తోంది జూయిష్ లాబీ వల్ల. ఎందుకంటే బేసికల్లీ ఈ యుద్ధం ఫిబ్రవరి 28న ఖమీనీ మీద దాడి ఏదైతే ఉందో అది యుఎస్ చేయాలనుకోలేదు. నిజానికి మనం చూసుకున్నట్టయితే ఆ టైంకి చర్చలు జరుగుతున్నాయి ఇద్దరి మధ్య, యుఎస్కి ఇరాన్కి మధ్య. ఒమాన్ ఒక రకంగా మీడియేషన్ చేస్తూ దానిది పాజిటివ్ ఉందని రెండు వైపులు అంటూ వచ్చారు. కానీ ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయాలనుకోవడంతో ఇంకా దారి లేక యుఎస్ దిగింది. మనం చూసినట్టయితే దాని తర్వాత కూడా ఇరాన్ మీద చేసిన దాడుల్లో ఎక్కడా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దెబ్బతీయాలనుకోలేదు యుఎస్, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే యుఎస్కి ఇరాన్ ఆయిల్ కావాలి కాబట్టి. కానీ ఆ ఆయిల్ మీద కొడుతూ వచ్చింది ఇజ్రాయెల్.
సో ఇంకా నెతన్యాహు అన్నారు ఇలా అవ్వదు మీరు కొంచెం ఆపాలి అంటే అప్పుడు వాళ్ళు ఆయిల్ మీద కాకుండా వేరే వాటి మీద కొడుతూ వచ్చారు. అంటే యూఎస్‌కి, ఇజ్రాయెల్‌కి ఏదైనా వీళ్ళ మధ్య కొద్దిగా గ్యాప్ ఏదైనా వచ్చిందా? అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇరాన్ పెట్టిన 10 పాయింట్స్ ఫార్ములా ఏదైతే ఉందో అది ఇరాను, యూఎస్ మధ్య జరుగుతూ కనిపిస్తోంది మనకి. అయితే ఇజ్రాయెల్‌ని ఇందులో వాళ్ళు తీసుకోలేదు అన్నట్టు మనకు ఒకటి బయటకి కనిపిస్తోంది. అంటే వాళ్ళని సైడ్‌కి పెట్టినట్టు మనం భావించాలా? లేకపోతే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడా ట్రంప్ ఈ మధ్య కాలంలో జరుగుతున్న డెవలప్‌మెంట్స్ నేపథ్యంలో? అంటే దీంట్లో బేసికల్లీ 2 ఉన్నాయండి. హ్మ్. ఒకటి మీరన్నట్టుగా నిజంగానే సొంతంగా తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఒక రకంగా ఇది ఎస్పెషల్లీ వాళ్ళు మన గ్రౌండ్ ఆపరేషన్ ఒకవేళ సోల్జర్స్‌ని కాపాడడానికి అయితే సక్సెస్‌ఫుల్. హ్మ్. కానీ యురేనియంని ఒకవేళ తీసుకెళ్ళాలి అనుకున్నట్టయితే అది డిజాస్టర్ అయింది వాళ్ళకి. అవును. సో దానివల్ల ట్రంప్ మీద ఒత్తిడి వచ్చి ఉండొచ్చు. హ్మ్. యుద్ధం ఆపాలని. మేబీ అందుకని ట్రంప్ తనది కాపాడుకోవడం కోసం హ్మ్. ఆర్ తనది ఇంకా తగ్గకుండా ఉండడం కోసం మేబీ ట్రంప్ ఇది చేసుండొచ్చు. అంటే ఇప్పుడు ఇస్లామాబాద్ లో జరుగుతున్న ఈ టాక్స్ ఇప్పుడు జేడీ వాన్స్ వచ్చాడు. ఇస్లామాబాద్‌లో జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ యాంగిల్‌లో మన దేశంలోని ఇజ్రాయెల్ రాయబారి పాకిస్తాన్ మీద మాకు నమ్మకం లేదు అని చెప్పాడు. రాయబారి అది ఇజ్రాయెల్‌లో ఉండే ఇజ్రాయెల్ ప్రభుత్వమే లేకపోతే నెతన్యాహుని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక రాయబారి చెప్పాడంటే అది ప్రభుత్వ నిర్ణయంగా నెతన్యాహు అభిప్రాయంగా మనం అర్థం చేసుకోవాలి. ఇజ్రాయెల్ లేకుండా టాక్స్ సాధ్యపడతాయా? లేకపోతే ఎలా ఉండబోతోంది? సో ఇజ్రాయెల్ లేకుండా టాక్స్ సాధ్యపడతాయనేది ఒకటైతే నిజంగా నెతన్యాహునే ఇది అనుకుంటున్నారా అనేది రెండోది. హ్మ్. ఫస్ట్ ఇజ్రాయెల్ లేకుండా టాక్స్ సాధ్యపడతాయంటే ఇరాన్ ఎలాగో రాలే టాక్స్‌కి. అవును. సో అసలు టాక్స్ లేవు అక్కడ ఫస్ట్ థింగ్. అవును. సెకండ్ థింగ్ మనం చూసుకున్నట్టయితే పాకిస్తాన్ విషయంలో ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సొచ్చినా మనకి ఇజ్రాయెల్‌లో ఉన్న వాళ్ళు ఎవరు చెయ్యరు. హ్మ్. మనకి ఇజ్రాయలీ మెయిన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి రాదు. మనకి ఇక్కడ అంబాసిడర్ నుంచి వస్తుంది. హ్మ్. సో మనం చూసుకున్నట్టయితే గనక ఇజ్రాయెల్‌ది వర్డ్స్ అండ్ యాక్షన్స్ 2 డిఫరెంట్ ఉంటాయి పాకిస్తాన్ విషయంలో. బేసికల్లీ వాళ్ళు ఇక్కడ ఇలా అనడంతోని మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇజ్రాయెల్ కంప్లీట్‌లీ యాంటీ పాకిస్తాన్. మనం ఎలా అయితే పాకిస్తాన్‌ని ద్వేషిస్తామో వాళ్ళు పాకిస్తాన్ అలాగే ద్వేషిస్తారని అనుకుంటున్నారు. హ్మ్. బట్ ఇన్ రియాలిటీ ఏంటి అంటే ఇజ్రాయెల్‌కి, పాకిస్తాన్‌కి మధ్య బిహైండ్ ద సీన్స్ ఒక అనీజీ అలయన్స్ కూడా ఉంది. హుహు. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరికీ కామన్ అలై అంటామా? లేకపోతే ఎవరంటే మనకి యూఎస్. హ్మ్. బేసికల్లీ యూఎస్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య ఒక రిలేషన్ ఉంది. కానీ యూఎస్ పాకిస్తాన్ మీద కంట్రోల్ ఉంది. గ్రిప్ ఉంది. హ్మ్. సో, పాకిస్తాన్ వ్యక్తిగతంగా ఇజ్రాయెల్ అంటే కోపం ఉందా? లేదా? అనేది పక్కన పెట్టినట్టయితే యూఎస్ గనక ఇజ్రాయెల్‌కి సాయం చేయాలంటే పాకిస్తాన్ చచ్చినట్టు చేయాలి. దాని ఆ! దగ్గర వేరే అవకాశం లేదు. ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఆసిమ్ మునీర్ యూఎస్ ఎళ్లారు. అక్కడ కొన్ని క్లోజ్డ్ డోర్ మీటింగ్స్ అయ్యాయి. హ్మ్. ఆ క్లోజ్డ్ డోర్ మీటింగ్స్‌లో డెప్యూటీ మొసాద్ చీఫ్ ఉన్నారు అన్న ఒక థియరీ కూడా ఉంది. హుహు. దాని తర్వాత ఆసిమ్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్. యెస్. హ్మ్. డెప్యూటీ మొసాద్ చీఫ్‌ని ఆసిమ్ మునీర్ కలిసారని. హ్మ్. అండ్ నెతన్యాహుని కూడా షాబాజ్ షరీఫ్ దాని తర్వాత కలిసారు హ్మ్. యూఎస్‌లో. హ్మ్. చాలా సార్లు మనకి మొసాద్ చీఫ్ ఆర్ డెప్యూటీ మొసాద్ చీఫ్ సౌదీ వెళ్ళే టైం, ఖతార్ వెళ్ళే టైము పాకిస్తాన్ పీఎం కానివ్వండి, వాళ్ళ ఆసిమ్ మునీర్ కానివ్వండి, ఖతార్ వెళ్ళే టైం ఒకటే టైం కలుస్తూ వచ్చాయి. ఎప్పుడు జరిగిందది? ఆపరేషన్ సింధూర్ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్‌లో. అంటే ఈ అటాక్‌కి సంబంధించి అప్పటినుంచే ఒక బీజం పడిందని మనం అనుకోవచ్చా? అప్పటినుంచే ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ అంటే ఇరాన్ సుప్రీం చీఫ్‌ని చంపడానికి అప్పటినుంచే జరిగింది. పెద్ద భారీ స్కెచ్. కరెక్ట్. ఇంకా ముందర నుంచే జరిగుండొచ్చు. హ్మ్. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ ఒక 12 డే వార్ కూడా చూసాం. అవును. సో, ఆ 12 డే వార్‌లో దే వర్ అబౌట్ అంటే నిజానికి అక్కడ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్‌లు వీక్ అయ్యి చాలా దెబ్బ తగిలింది అని అందరూ అంటారు. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ కూడా చాలా వీక్ అయింది. ఇజ్రాయెల్ మీద కూడా చాలా తీవ్రంగా ఒక లాస్ వచ్చింది. హ్మ్. సో, అందుకని ఇద్దరు ఒక ఏమంటారు అగ్రీమెంట్‌కొచ్చి ఇద్దరు సీజ్‌ఫైర్ ప్రకటించుకున్నారు. హ్మ్. కానీ అక్కడ ఆల్మోస్ట్ ఆ టైంలో కూడా ఇరాన్ చాలా పెద్ద పెద్ద వాటి మీదే ఇజ్రాయెల్ దాడి చేయగలిగింది. ఎస్పెషల్లీ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని ట్రంప్ ఏదైతే అంటారో అవును. వాళ్ళ న్యూక్లియర్ స్టేషన్స్ మీద కూడా వేస్తూ వచ్చారు. హ్మ్. అండ్ దాని తరువాతే మనం చూసుకున్నట్టయితే గనక ఆల్మోస్ట్ హై ర్యాంకింగ్ వాళ్ళందరి ఇరానియన్ ప్రాక్సీస్ అందరిని లేపేస్తూ వచ్చింది ఇజ్రాయెల్. అవును. కొన్ని తెహరాన్‌లోనే జరిగాయి. ఎస్పెషల్లీ హమాస్ చీఫ్ వాళ్ళని అసాసినేట్ చేయడం కానివ్వండి ఇది. హ్మ్. సో, బేసికల్లీ దీంట్లో ఏంటంటే యూఎస్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ ఉంది. అండ్ ఇజ్రాయెల్ ఇది కొన్నేళ్లుగా మనకు ప్లాన్ ఏస్తూ వస్తోంది. మనం చూసుకున్నట్టయితే లెబనాన్ పేజర్ అటాక్ ఆల్మోస్ట్ డెకేడ్ ప్లాన్ అని అన్నారు వాళ్ళు. హ్మ్. సో, అలాగే ఇక్కడ కూడా మొసాద్ వాళ్ళు కొన్ని స్పైస్‌ని ఇన్ఫిల్ట్రేట్ చేసేసారు.
అండ్ వాళ్ళు ఖమినీ అసాసినేషన్ మెయిన్గా వాళ్ళు సీసీటీవీని హ్యాక్ చేశారు. అవును. సీసీటీవీస్ని హ్యాక్ చేశారని వస్తుంది. అగైన్ ఇవన్నీ మొసాద్ ప్లాంట్ చేసిన స్టోరీసా లేకపోతే నిజమా అనేది ఇట్ ఈస్ మనకి ఇంకా తెలియదు. బట్ ఇదే పబ్లిక్ డొమైన్లో ఉన్నది. శ్రీహర్ష్ గారు, ఇప్పుడు మనం ఇజ్రాయెల్ గురించి మాట్లాడాము, యుఎస్ గురించి మాట్లాడాము, ఇరాన్ గురించి మాట్లాడాము. అయితే మనం రష్యా, లేకపోతే ముఖ్యంగా చైనా, లేకపోతే నార్త్ కొరియా, వీళ్ళ కోణంలో ఆలోచిస్తే ఎట్లా ఉంది వాళ్ళ స్టాండ్? ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు ఎట్లా చూస్తున్నారు ఈ టాక్స్ని ఇవన్నీ? సో బేసికల్లీ నార్త్ కొరియాకి యుఎస్కి ఇద్దరికి పడదు. అవును. కానీ నార్త్ కొరియాన్ కిమ్ జాంగ్ ఉన్కి ట్రంప్కి మధ్య ఒక మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వెళ్ళాడు కదా అక్కడికి వెళ్ళి ఆయన కలిసాడు కదా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నార్త్ కొరియాలోకి వెళ్ళిన ఓన్లీ ప్రెసిడెంట్ అనుకుంటా కూడా. వాళ్ళ డిమార్ఫికేషన్ జరిగిన తర్వాత ట్రంప్ వెళ్ళారు. సో మేబీ మరి నార్త్ కొరియా కూడా ఇక్కడ ఇప్పటి వరకు అంటే వర్డ్స్ చెప్తూ వచ్చింది, కానీ ఇరాన్ పక్షాన అంత స్ట్రాంగ్గా నిలబడిందా అంటే ఒక రకంగా సపోర్ట్ ఇస్తూ వచ్చింది, కానీ మోరల్లీ అమ్యునిషన్ ఇవ్వడంలో కేవలం కొన్ని ఊహాగానాలే ఉన్నాయి తప్ప కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ లేవు. డిప్లొమాటిక్ జాగ్రత్తగానే వ్యవహరించాడు Yes. కిమ్ జాంగ్ ఉన్. కిమ్ జాంగ్ ఉన్ కూడా జాగ్రత్తగానే వ్యవహరించారు. యాజ్ పర్ రష్యా డిప్లొమాటిక్గా వేరు, ఎకనామికల్లీ వేరు. డిప్లొమాటికల్లీ చూసుకున్నట్టయితే ఇది ఆగాలి, ఇది తప్పు జరుగుతున్నది ఇరాన్ మీద దాడి అని చెప్పి రష్యా అంటూ వస్తుంది. కానీ ఒక రకంగా రష్యాకి దీనివల్ల చాలా లాభం జరిగింది. ఎందుకంటే యుఎస్ ఫోర్సెస్ అన్ని ఇక్కడ ఉంటాయి కదా. అదొకటైతే ఇక్కడ వెస్ట్ ఏషియా యుద్ధం వల్ల రష్యన్ ఆయిల్ మీద ఉన్న ఆంక్షలన్నీ తీసేస్తూ తీసేస్తారు. రావడంతో అవును. కొన్నేళ్లుగా రష్యా ఆయిల్ దానివల్ల రానన్ని లాభాలు రష్యాకి ఇప్పుడు వచ్చాయి. అందుకే జెలెన్స్కీ కూడా చెప్పింది అదే కదా, కరెక్ట్. మేము చాలా నష్టపోతున్నాం దీనివల్ల. అండ్ అందుకే దాన్ని ఆపాలనే జెలెన్స్కీ దాడులు చేస్తూ వస్తున్నారు, రిఫైనరీస్ మీద కానివ్వండి, రష్యన్ వెసిల్స్ మీద. అండ్ సో దీనివల్ల రష్యాకి ఏంటి అంటే అది ఒక రకంగా వాళ్ళు యుద్ధం ఆగకూడదనే కోరుకుంటారు, అవును. ఇంకా కంటిన్యూ అవ్వాలని. సో అండ్ ఇంకా కంటిన్యూ అయితే కనుక రష్యాకి ఏంటి, యుక్రెయిన్కి ఇచ్చేవి తగ్గుతాయి కాబట్టి ఇంకా ఇప్పటివరకు ఏదైతే 20% ఆక్యుపై చేసుకున్నారో మేబీ ఇంకా చేసుకోవచ్చు. ఆర్ జెలెన్స్కీని 20% ఉంచి ఇంకా అటాకులు చేసి యుక్రెయిన్ని వీకెండ్ చేయొచ్చు అనేది వాళ్ళ ఆలోచన అవ్వచ్చు. సో యాజ్ ఫర్ చైనా, ఇంకా బేసికలీ నెంబర్ 1 చైనానే యుద్ధం ఆగాలని కోరుకుంటుంది. ఎందుకంటే బేసికల్గా చైనాకి ఆయిల్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది, వరల్డ్లో లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్. సో ఈ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు చైనా ఎక్కువగా చైనాకు వచ్చే దేశాలు ఏంటి అంటే ఒకటి రష్యా, ఇరాన్, వెనిజువేలా, వెస్ట్ ఏషియాలోని సౌదీ. ఇవి మనం చూసుకున్నట్టయితే రష్యన్ ఆయిల్ చైనాకి వెళ్ళేవన్నీ కూడా భారత్ వైపు వస్తున్నాయి, రీరూట్ అవుతున్నాయి. అండ్ వెనిజువేలన్ ఆయిల్ మధురం మారిపోయిన తర్వాత నుంచి వెనిజువేలన్ ఆయిల్ చైనాకి వెళ్ళట్లేదు. అండ్ ఇప్పుడు ఇరానియన్ ఆయిల్ కూడా వెళ్ళట్లేదు. అండ్ చాలా వెస్ట్ ఏషియాలో కూడా ఇప్పుడు ఆయిల్ వచ్చే పరిస్థితి లేదు. మెయిన్ ఇరానే వాళ్ళకి, ఎందుకంటే మీకు వెనిజులా నుంచి రావాలంటే 30 రోజులు పడుతుంది. ఇప్పుడు మనకు కూడా 30 రోజులు పడుతుంది, ఇక్కడ నుంచి వస్తే 7 days. అవును. సో బేసికలీ చైనాకి ఆర్థికంగా ఇప్పటికి చాలా కష్టంగా ఉంది. వాళ్ళ రియల్ ఎస్టేట్ వీక్ ఉంది, బ్యాంకింగ్ వీక్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ వీక్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఒక రకంగా ఎక్కువ ఉంది. సో ప్రభుత్వం మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది ప్రజల నుంచి, ఒకవేళ ఇంకా ఆయిల్ క్రైసిస్ కూడా వచ్చినట్టయితే. అందుకే మేబీ వాళ్ళు చాలా ముందరకు వచ్చి ఇరాన్ ఆపమని చెప్పి ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ ఆపడానికి చైనా హెల్ప్ చేసిందని ట్రంపే స్వయంగా చెప్పారు సీజ్ ఫైర్ టైంలో మీడియా హౌసెస్తోని. అండ్ చైనాది ఇంకొక వర్జన్, అంటే మీడియా వాళ్ళు చెప్తుంది, ఇది అఫీషియల్లీ తెలియదు. చైనాది ఏంటంటే నేను నీకు ఇరాన్ విషయంలో సహాయం చేశాను కాబట్టి నేను తైవాన్ మీద ఏమన్నా చేస్తే గనక రాకూడదు అనేది ఉంది. బట్ ఐ హైలీ డౌట్ తైవాన్ మీద చేసినట్టయితే యుఎస్ రాకుండా ఉంటుందని. ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ మీద ఇన్వేజన్కి యుఎస్ ఒప్పుకోదు. ఆల్రెడీ వాళ్ళ బేస్లు ఇవన్నీ కూడా పెట్టుకున్నారు కదా. కరెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తైవాన్ గనక ఒకవేళ చైనా ఆక్యుపై చేసుకున్నట్టయితే ఓషన్లోకి ఫ్రీగా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే మనం వరల్డ్ మ్యాప్ చూసుకున్నట్టయితే తైవాన్ నుంచి కొన్ని కంట్రీస్ వాళ్ళ ఐలాండ్స్ అన్నీ కూడా ఒక చైన్ కింద ఉంటాయి. తైవాన్ కానివ్వండి, ఫిలిప్పీన్స్ కానివ్వండి, ఇండోనేషియా కానివ్వండి, మలేషియా, ఇలా కొన్ని దేశాలవన్నీ కూడా వాళ్ళకి ఇలా ఉండడంతో ఐలాండ్ అవి ఒక రకంగా చైనాకి దూరంగా ఉన్న అవి చైన్ కింద ఉంటాయి. సో ఏంటంటే చైనా ఓషన్లోకి ఫ్రీగా వెళ్ళడానికి లేదు. సో ద మూమెంట్ తైవాన్ని క్యాప్చర్ చేసేసినట్టయితే గనక చైనాకి ఫ్రీ హ్యాండ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్ ఇప్పుడు ఈ ఓవరాల్గా ఇందులో అప్పర్ హ్యాండ్ ఇరాన్కి అవడం వల్ల ఈ పెట్రో డాలర్ ఏదైతే ఉందో ఆ పెట్రో యువాన్ చేసుకోవచ్చు అనేది చైనాకు ఒకటి లోపల ఉంది అనేది కొంత. చైనాకు ఒకటి లోపల ఉంది, కానీ ఇక్కడ మనం ఇవన్నీ వస్తున్న వార్తలు
కానీ ఇరాన్ బహిరంగంగా చెప్పింది ఏంటి అంటే, మీకు గనక వెసిల్ పాస్ అవ్వాలి అంటే మీరు క్రిప్టోలో కట్టాలన్నారు. అండ్ మనం చూసాం ఇప్పుడు క్రిప్టోలో అత్యధికంగా పెట్టుబడులు పెడుతుంది యూఎస్ఏ. సో బిహైండ్ ద సీన్స్ మరి వీళ్ళిద్దరికి ఏమన్నా ఒక అండర్స్టాండింగ్ ఉందా? ఇరానియన్ రెజీమ్‌లో ఉన్న కొంతమందికి, ఇఫ్ నాట్ ఆల్, వాళ్ళకి యూఎస్‌కి మధ్య ఏమన్నా అండర్స్టాండింగ్ ఉందేమో తెలీదు. యువాన్‌లో కట్టాలి అనేది చైనాకు కూడా ఆశ ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఇరాన్ అది కన్ఫర్మ్ చేయలేదు. ఇరాన్ ఎస్పెషల్లీ సీజ్‌ఫైర్ తర్వాత నేను మాట్లాడుతుంది. సీజ్‌ఫైర్ తర్వాత ఇరాన్ ఓపెన్‌గా చెప్పింది ఏంటంటే, మేము బిట్‌కాయిన్ క్రిప్టో రూపంలో తీసుకుంటామని. అండ్ మనం చూసాము ట్రంప్ ఒక రకంగా పాకిస్తాన్‌ని బాగా ప్యాంపర్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ తర్వాత క్రిప్టో ద్వారా క్రిప్టోకి పాకిస్తాన్ హెల్ప్ అవుతుంది అని. ఎందుకంటే చాలా కంపెనీస్ ట్రంప్ కానివ్వండి, అంటే ఇది అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్, ట్రంప్ కానివ్వండి, ఆయన ఫ్యామిలీ వాళ్ళు కానివ్వండి, క్రిప్టో బిజినెస్‌లు చాలా ఉన్నాయి. దాంట్లో వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి కూడా సంబంధాలున్నాయి. సో మరి అలా సంబంధాలున్న క్రిప్టో బిజినెస్‌లోకి ఇరాన్ ఎందుకు దిగింది? ఆ ద్వారా పేమెంట్ ఎందుకు తీసుకుంటామంటోంది అంటే, వీళ్ళిద్దరి మధ్య ఏమైనా అండర్‌స్టాండింగ్ ఉందా? ఐ థింక్ మనకి 2 వీక్స్ తర్వాత ఇప్పటివరకు సీజ్‌ఫైర్ ఒక రకంగా పార్షియల్లీ రన్ అవుతోంది. ఈ పార్షియల్ సీజ్‌ఫైర్ 2 వీక్స్ తర్వాత నాకు తెలిసి క్లియర్ పిక్చర్ రావచ్చు. యూఎస్ దీన్ని 2 వీక్స్ టైం బై చేసి ఇంకా రీగ్రూప్ అవుతోంది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఫ్లైట్ ట్రాకర్‌లో యూఎస్ వెసెల్స్ చాలా వస్తున్నాయి. యూఎస్ ఫోర్సెస్ చాలా వస్తున్నాయి. ఆ ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు చాలా దిగుతున్నాయి వెస్ట్ ఏషియాలో. వెళ్ళడం కాదు, ముందరకు వస్తున్నాయి. కరెక్ట్. వీళ్ళ దగ్గరకు వస్తున్నాయి. కరెక్ట్. నేటో బేసెస్ నుంచి కానివ్వండి, యూరోప్ నుంచి కానివ్వండి, వాళ్ళ బాంబర్స్ ఏవైతే ఉంటాయో, బాంబర్స్, ఫైటర్ జెట్స్, ఎయిర్ రీఫ్యూలర్స్ ఇవన్నీ వస్తున్నాయి. అంటే వెళ్ళిపోవడం కాదు, వెళ్ళట్లేదు. ఇక్కడికి ఈ వస్తున్నాయి. వెస్ట్ ఏషియాలోకి వస్తున్నాయి. ఓకే. అంటే దాని ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఆల్రెడీ ఇరాన్ పెట్టిన 10 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అందులో వీళ్ళ ఫోర్సెస్ వెనక్కి వెళ్ళిపోవాలనేది కూడా ఉంది కదా. కరెక్ట్. అసలు మీరు ఇక్కడ ఉండకూడదు. ట్రంప్ సిద్ధంగా లేడా? బేసికల్లీ ఇప్పుడు ట్రంప్ ఒకవేళ అది ఒప్పుకున్నట్టయితే ఆయన ఓటమి ట్రంప్ది. ఒకవేళ అదే గనక జరిగినట్టయితే మీరు అంతర్జాతీయంగా పక్కన పెట్టినట్టయితే విత్ ఇన్ యూఎస్ ట్రంప్ది అప్రూవల్ రేటింగ్ పడిపోవడమే కాకుండా ఆయనది ఏదైతే ఇప్పుడు ప్రెసిడెన్సీ ఉందో దానికే ఒక ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అంటే వారిని 60% అబోవ్ ఆల్రెడీ వ్యతిరేకిస్తున్నారు కదా యూఎస్ లోనే చాలా మంది. బేసికల్లీ ఈ పోల్స్ ఏవైతే మనం చూస్తున్నామో, పోల్స్ మెజారిటీ కూడా డెమోక్రటిక్ బ్యాకింగ్ చేసే మీడియా హౌసెస్ ఇస్తున్నాయి. అండ్ ఆ డెమోక్రటిక్ బ్యాకింగ్లో ఎక్కువ చైనీస్ ఫండెడ్ ఉంటాయి. ఓకే, రైట్. సో నేను బేసికల్లీ యూఎస్ నుంచి వచ్చే మీడియా హౌసెస్ పోల్స్ని నేను ఎక్కువగా కన్సిడర్ చేయను. ఎందుకంటే ఎన్నికల ముందర కూడా చాలా మంది టైట్ కాంటెస్ట్ ఉంటుంది. కమలా హ్యారిస్కి ఎడ్జ్ ఉందని అన్నారు, కొంతమంది ట్రంప్కి ఎడ్జ్ ఉందని అన్నారు. బట్ మనం ఎన్నికల ఫలితాలు చూసేసరికి ట్రంప్ భారీగా గెలిచారు. మ్యానిపులేటెడ్ పూర్తిగా. ఎస్. సో మ్యానిపులేటెడ్ అంటే వాళ్ళది నరేటివ్, జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాళ్ళు నరేటివ్ వాడతారు. అట్ ది సేమ్ టైమ్ రిపబ్లికన్స్ కూడా ఫాక్స్ న్యూస్ ఉంది. సో బేసికలీ ఏం నడుస్తోంది అనేది మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మనకు అప్పుడు తెలుస్తుంది. అండ్ మిడ్ టర్మ్ ఎలక్షన్ కంటే ముందర క్యాంపెయినింగ్ స్టార్ట్ అవుతుంది. యుఎస్ క్యాంపెయిన్ వాళ్ళు కొన్ని నెలలు చేస్తారు. ఆ క్యాంపెయినింగ్ టైంలో గనక మీరు అన్నట్టుగా ఒకవేళ దానికి ఒప్పందానికి ఒప్పుకున్నట్టయితే సీజ్‌ఫైర్‌కి, అది ఓటమని చెప్పి జనాలు కూడా నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే క్యాంపెయినింగ్లో వాళ్ళు అది అడుగుతారు, ట్రంప్ అది ఒప్పుకోవాలి. అది సమస్య అవుతుంది. అది మొత్తం రిపబ్లికన్ పార్టీకి అది చాలా వాళ్ళకి ఇంపాక్ట్ ఇస్తుంది. అంటే మరి ఈ డ్రామా ఏంటిది? ఈ సీజ్‌ఫైర్ 2 వీక్స్ సీజ్‌ఫైర్ ఇదంతా డ్రామానే అనుకోవాలా ఇదంతా? ప్రస్తుతం వరకు మనకి ఒక రకంగా అదే అన్న. ఎందుకంటే ఇరాన్ వైపు ఏదో ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు ట్రంప్ యుద్ధం ఆగడానికి అనేది ఒకటి నేరేటివ్ అది. ఆర్ ఇంకొకటి ఏంటి అంటే ఈ 2 వీక్స్‌లో ఇందాక చెప్పినట్టుగా యూఎస్‌ని రీగ్రూప్ చేసుకోవడం, ఎక్కువ ఇంకా ఫోర్సెస్‌ని దింపడం. ఆర్ ఇప్పుడు మనం పాకిస్తాన్‌లో ఇరాన్ రాకపోయినా జేడీ వ్యాన్స్ వచ్చారు. మరి పాకిస్తాన్‌తోని మాట్లాడి గ్రౌండ్ ఇన్వేషన్‌కి పాకిస్తాన్ నొప్పించి అక్కడ ఏమన్నా స్ట్రాటజికల్లీ వే క్లియర్ చేసుకోవడానికా? వెస్ట్ ఏషియాలో కూడా ఇంకా ట్రూప్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా మొత్తం అంతా మ్యాపింగ్ చేసుకుని స్ట్రాటజీ మనకి టైంలో ఏవైతే మిస్టేక్స్ జరిగాయో వాటి నుంచి నేర్చుకుని ఇంకా క్లియర్ కట్ వేలో ఇరాన్ మీద దాడి చేయడానికా? ఎందుకంటే నెతన్యాహు చాలా క్లియర్గా అన్నారు. అండ్ యుఎస్ నుంచి కూడా వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ యురేనియం అనేది ఇరాన్లో ఉండకూడదు. అయితే చర్చల ద్వారా అన్నది ఇరాన్ నుంచి బయటికి రావాలి, లేకపోతే మేమన్నా బయటికి తీస్తామని. అంటే శ్రీహర్ష్ గారు, ఇప్పుడు ఈ 2 వీక్స్ సీజ్‌ఫైర్ ముందర కూడా 2-3 డెడ్ లైన్లు ట్రంప్ ఇచ్చాడు. మీకు 2 రోజులు గడువు ఇస్తున్నాను,
అప్పటిదాకా నేను ఏం దాడులు చేయను. లేకపోతే మీ న్యూక్లియర్ ఎనర్జీ స్టేషన్స్ మీద కావచ్చు, లేకపోతే కర్గ్ విషయంలో కూడా కొంత టైం ఇచ్చాడు. మీరు వెంటనే హర్మూజ్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేయకపోతే దాడులు చేస్తానని. ఇప్పుడు మళ్ళీ మూడోసారి 2 వీక్స్ గడువిచ్చాడు. దీన్ని కూడా అట్లాగే తీసుకోవాలా? అంటే రానున్న రోజుల్లో అతను కొంత టైం తీసుకొని సిద్ధం అవ్వడానికి ఈ సీజ్ ఫైర్ ప్రకటించాడు అనుకోవాలా? భారీ చా దెబ్బతీయడానికి? చాలా అవకాశాలున్నాయండి. హ్మ్. ఎందుకంటే ట్రంప్ అంటే కేవలం నమ్మడానికి లేదు. ఖచ్చితంగా లేదు. ట్రంప్‌ని ఎవ్వరు నమ్మరు. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు సంధి చర్చలకి పాకిస్తాన్ తప్ప ఏ దేశం మధ్యవర్తిత్వం చేయడానికి ముందరికి రావట్లేదు. హ్మ్. ఎందుకంటే ట్రంప్ లాంటి వ్యక్తి ఎప్పుడు ఎటుంటాడో ఎవ్వరికీ తెలీదు. సో, అందుకే యూరోప్ కూడా ముందరికి రావటం లేదు. హ్మ్. నెగోషియేషన్స్ చేయించడానికి. అండ్ ఇప్పుడు వాళ్ళకి కూడా క్లియర్‌గా వాళ్ళకి కూడా ఫ్రస్ట్రేషన్ వస్తుంది ట్రంప్ అంటే. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారు ఇన్‌ఫాక్ట్ ట్రంపే ప్రెస్ మీట్‌లో చెప్తారు. నా ప్లాన్స్ నేను మీకు చెప్తాననుకుంటున్నారా? నా దగ్గర ఏమన్నా ఉంటే? అండ్ నేను ఎప్పుడే ఏ నిర్ణయం తీసుకుంటానో నాకే తెలీదని చెప్పి ఇలాంటి బేసికలీ ట్రంప్ ఒక అధ్యక్షుడే కాకుండా ఆయన ఒక వ్యాపారవేత్త కూడా. అవును. సో, ఆయనకి డీల్స్ ఎలా చేస్తారనేది ఆయనకి బాగా తెలుసు. ఆయన బేసికల్లీ ఏం చేస్తారంటే చాలా హై డిమాండ్‌లు పెడతారు. ఎందుకంటే అంత హై డిమాండ్ పెట్టినప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా దానికి ఒప్పుకోరు ఎదుటి హ్మ్. వాళ్ళు. సో, ఏం చేస్తారు వాళ్ళు కొంచెం తగ్గించమంటారు. తగ్గిస్తారు. తగ్గించి రీజనబుల్‌ది ఏదైతే ఉందో దానికే ట్రంప్ ఒప్పుకుంటారు. కానీ ఇది తగ్గినట్ట అంటే ట్రంప్ ఏమంటారంటే నాదెంత పవర్ ఉందంటే వాళ్ళు తగ్గమని బతిమాలారు. నేను అందుకని తగ్గాను కానీ నేను వీక్ అనే యూఎస్ వీక్ అనే కాదు. వాళ్ళు నన్ను ఎంత బతిమాలారంటే ఇట్ షోస్ హౌ పవర్‌ఫుల్ వి ఆర్ అని ట్రంప్ చేసే వాదన ఒకటుంటుంది. నెగోషియేషన్ టెక్నిక్స్. నెగోషియేషన్ టెక్నిక్ అది. హ్మ్. సో, బేసికల్లీ ఇప్పుడు ఈ 2 వీక్స్‌ది నిజంగానే యూఎస్ బయటికి రావడానికి కూడా అవ్వచ్చు. ఒక రకంగా సేఫ్‌ది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయించి కానివ్వండి హ్మ్. ఏమైనా. లేదు అంటే అటాక్ చేయడానికి కూడా అవ్వచ్చు. అది 2 వీక్స్ తర్వాతే అనుకోక్కర్లే. 2 వీక్స్ లోపల కూడా అవ్వచ్చు. మనకి హ్మ్. తెలీదది. ఎందుకంటే మేబీ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఉంటుంది కాబట్టి 2 వీక్స్ లోపల అంటే. హ్మ్. అండ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్‌లో కూడా ఒకటేంటంటే ట్రంప్ అనేది ఇద్దరం కలిపి జాయింట్‌గా టోల్ వసూలు చేద్దామని అంటున్నారు. అవును. మీడియాతోని ఇట్స్ ఎ వాళ్ళేమో బ్యూటిఫుల్ పూర్తి కంట్రోల్ మాకియ్యాలి అని వాళ్ళ వాళ్ళ డిమాండ్. వాళ్ళేమో ఒమాన్ ఇంకా ఇరాన్ తీసుకోవాలి హ్మ్. కంట్రోల్ అంటే ఒమాన్ తిరస్కరిస్తోంది. అది న్యాచురల్ ప్యాసేజ్ అది మేము మ్యాన్ మేడ్ క్రియేషన్ కాదు కాబట్టి మేము ఒప్పుకోము అని చెప్పి అని హ్మ్. ఒమాన్ అంటుంది మేము ఉండమని. ఇరాన్ ఏమో ఒమాన్ ఉండాలంది. అండ్ యూఎస్ ఏమో ఇరాన్, యూఎస్ ఉండాలని. హ్మ్. సో, ఇంకా ఇప్పటికి వెసెల్స్ ఏమీ వెళ్ళట్లే. హ్యాండ్‌ఫుల్ ఆఫ్ వెసెల్స్ బయటకొస్తున్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి. సో, మరి మేబీ ట్రంప్ ఏం చేస్తారనేది ఇంకా చూడాలి. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మనం ఈ సీజ్ ఫైర్‌ది కూడా చూసుకున్నట్టయితే చాలామంది ఇది యూఎస్‌కి ఒక సెట్ బ్యాక్ అని అన్నారు. హ్మ్. కానీ సీజ్ ఫైర్ ప్రకటించే ముందర విపరీతంగా ఇరాన్ మీద చాలా దాడులు జరిగాయి. అవును. మనం చూసుకున్నట్టయితే ఇరాన్ మీద, ఇరాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద, ఖర్గ్ ఐలాండ్ మీద కూడా దాడులు జరిగాయి. అవును. సో, ఇరాన్ మీద కూడా ఒత్తిడి ఉంది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఓన్లీ యూఎస్ఏ చాలా వీక్ అయిపోయింది. యూఎస్ ఈస్ టేకింగ్ ద హిట్ అనుకోవడానికి లేదు. యూఎస్ ఈస్ టేకింగ్ ద హిట్. యూఎస్‌కి దెబ్బలు తగులుతున్నాయి. కానీ ఇరాన్ నిండా ముందుకింది. ఇంక వాళ్ళకి పోయేదేముంది? కరెక్ట్. సో, ఇప్పుడు ఇరాన్ కానీ అట్ ది సేమ్ టైమ్ రెజిమ్ ఏంటంటే అది ఉండాలి అంటే గనక దానికి కూడా ఒక లెవరేజ్ కావాలి. హ్మ్. సో, మేబీ వాళ్ళు అందుకనే ఇప్పుడు మీరు మాకు ఫండింగ్ అంటే మీరు మొత్తం కంపెన్సేషన్ కట్టాలి. అవును. వీళ్ళు ఇవన్నీ అంటున్నారు. బట్ ట్రంప్ దానికి ఒప్పుకునే పరిస్థితిలో లేదు. సో, ట్రంప్ దగ్గర ఉన్న ఓన్లీ ఆప్షన్ 2 ఆప్షన్‌లు ఏంటంటే ఒకటి ఐదర్ యుద్ధమన్నా చేయాలి. లేదు అంటే డీల్ ఏంటి అంటే ఈ ట్రంప్ ఏవైతే పాయింట్స్ పెట్టారో ఆ పాయింట్స్‌కి ఇరాన్ ఒప్పుకునేలా చేయాలి. అవి ఒప్పుకున్నట్టయితే ఇరాన్ అస్తిత్వానికే ప్రమాదం. హ్మ్. సో, నాకు తెలిసి 2 వీక్స్ టైమ్‌లో ఏమొస్తుందనేది మనకొక అండర్‌స్టాండింగ్ వస్తుంది. బట్ యుద్ధం అయింది అనుకోవడానికి లేదు. ఇందులో ఇంకా ఇప్పటివరకు ఎవరు గెలవలేదు. ద ఓన్లీ కంట్రీ దీని నుంచి లాభపడుతుందల్లా ఇజ్రాయెల్ ఒక్కటే. ఓకే. యూఎస్ కాదు, ఇరాన్ కాదు, ప్రపంచంలో ఏ దేశం కాదు. వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. యెస్. ఇజ్రాయెల్ ఈస్ గెట్టింగ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ వార్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీహర్ష్ గారు. శ్రీహర్ష్ గారు చెప్తున్న దాని ప్రకారం ట్రంప్ చెప్పిన ఈ 2 వీక్స్ సీజ్ ఫైర్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా నమ్మడానికి లేదు. ఒక పెద్ద డ్రామా అయ్యే అవకాశం కూడా కనిపిస్తుందని ఆయన చెబుతున్నారు. అయితే యుద్ధం ఆగిపోవాలని ఇరాను లేకపోతే యూఎస్ కూడా కోరుకుంటున్నట్టు మనకి కనిపిస్తుంది. అయితే యుద్ధం కొనసాగాలి గ్రేటర్ ఇజ్రాయిల్ దృక్పథం పర్స్పెక్టివ్ తోటి ముందరకెళ్తుంది ఇజ్రాయిల్. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ.